శాంతి. ఓం 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 శాంతి. మురళీ డేట్ 29/4/2025. మధురమైన పిల్లలారా, ఇది మీ అత్యంత అమూల్యమైన జన్మ. ఈ జన్మలోనే మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి. ప్రశ్న: ఈశ్వరీయ సంతానమనబడే పిల్లల ముఖ్య ధారణ ఏముంటుంది? జవాబు: పరస్పరంలో చాలా క్షీరఖండంగా అయ్యి నడుచుకుంటారు.
అంటే పాలు చక్కెరలాగా కలిసిపోయి ఉంటారు. ఉప్పు నీరుగా ఎప్పుడూ అవ్వరు. ఎవరైతే దేహాభిమానం మనుషులు ఉంటారో వాళ్ళు ఉల్టా సుల్టా మాట్లాడుతూ పోట్లాడుతూ ఉంటారు, జగడాలాడుకుంటూ ఉంటారు. పిల్లలైన మీలో ఈ అలవాటు ఉండరాదు. ఇక్కడ మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి, కర్మాతీత స్థితిని పొందుకోవాలి. ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలకు ఆత్మాభిమాని భవ అని చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. భగవద్గీత మొదలైన వాటిలో ఏమున్నా అవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను జ్ఞానసాగరుణ్ణి, పిల్లలు మీకు జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి ఏ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు? సృష్టి అంటే డ్రామా ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇది చదువు, చరిత్ర, భూగోళం కూడా ఉన్నాయి. భక్తి మార్గంలో ఎవరూ చరిత్ర భూగోళము చెప్పరు, వాటి పేరే ఉండదు. సాధు సన్యాసీలు మొదలైన వారు కూడా కూర్చొని శాస్త్రాలు చదువుతారు. ఈ తండ్రి ఏ శాస్త్రాలను చదివి వినిపించరు. మిమ్మల్ని ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు వస్తారు. వారు కూడా మనుషులే, వీరు కూడా మనుషులే. కానీ వీరు ఓ పతిత పావన రండి అని తండ్రిని పిలుస్తారు. కానీ దేవతలు పావనులని మీకు తెలుసు. మిగిలిన వారంతా అపవిత్ర మనుషులు. వారు దేవతలకు నమస్కరిస్తారు. వారిని పావనులని, స్వయాన్ని పతితమని భావిస్తారు. కానీ దేవతలు పావనంగా ఎలా అయ్యారో, వారిని అలా ఎవరు చేశారో మానవ మాతృలెవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇందులోనే శ్రమ ఉంది. దేహాభిమానం ఉండరాదు. ఆత్మ అవినాశి. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మనే మంచి లేక చెడు సంస్కారాలు తీసుకువెళ్తుంది. అందుకే ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, దేహీ అభిమానులుగా అవ్వండి. తమ ఆత్మ గురించి కూడా ఎవరికీ తెలియదు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు అంధకార మార్గం ఆరంభమవుతుంది. దేహాభిమానులుగా అవుతారు. పిల్లలు మీరు ఎవరి దగ్గరకు వచ్చారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇతని వద్దకు కాదు, నేను ఇతని శరీరంలో ప్రవేశించాను. ఇది ఇతని అనేక జన్మల అంతిమ పతిత జన్మ. అనేక జన్మలంటే ఏవి? అర్ధకల్పము పవిత్ర జన్మలు, అర్ధకల్పము పతిత జన్మలు అని కూడా తెలిపించారు. కాబట్టి ఇతడు కూడా పతితమైపోయారు. ఈ బ్రహ్మ స్వయాన్ని ఈశ్వరుడు లేక దేవత అని చెప్పడు. మనుషులు ప్రజాపిత బ్రహ్మ దేవత అని భావిస్తారు. అందుకే బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. తండ్రి చెప్తారు, పతితంగా ఉన్న బ్రహ్మ అనేక జన్మల అంత్యంలో మళ్ళీ పావనమై దేవతలుగా అవుతారు. మీరు బీకేలు, మీరు కూడా బ్రాహ్మణులే. ఈ బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. ఇతన్ని దేవత అని ఎవరంటారు? బ్రహ్మను బ్రాహ్మణుడని అంటారు, దేవత అని అనరు. బ్రహ్మ పవిత్రమైన అతడిని దేవత అని అనరు. విష్ణువుగా అవ్వనంత వరకు దేవత అని అనరు. మీరు బ్రాహ్మణీలు. మిమ్మల్ని మొట్టమొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణ నుండి దేవతగా చేస్తాను. ఇది మీ అమూల్యమైన వజ్రతుల్య జన్మ అని అంటారు. భలే కర్మభోగం ఉండనే ఉంటుంది. కనుక ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఈ అభ్యాసం అయినప్పుడే వికర్మలు వినాశమవుతాయి. దేహదారిగా భావిస్తే వికర్మలు వినాశమవ్వవు. ఆత్మ బ్రాహ్మణుడు కాదు. శరీరంతో ఉన్నప్పుడే బ్రాహ్మణ, దేవత, శూద్ర మొదలైన వారిగా అవుతారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసే శ్రమ ఉంది. దీనిని సహజ యోగమని కూడా అంటారు. అత్యంత సహజమైనదని తండ్రి చెప్తూ ఉన్నారు. కొంతమందికి చాలా కష్టమని కూడా అనిపిస్తుంది. అనుక్షణం దేహాభిమానం వశలై
తండ్రిని మర్చిపోతారు. ఆత్మాభిమానిగా అయ్యేందుకు సమయం పడుతుంది. ఇప్పుడు మీరు ఏకరసులై తండ్రి స్మృతి స్థిరంగా ఉండిపోవడం సాధ్యం కాదు. కర్మాతీత స్థితిని పొందితే తర్వాత శరీరం కూడా ఉండదు. పవిత్ర ఆత్మ తేలికగా అయ్యి సులభంగా శరీరాన్ని వదిలేస్తుంది. పవిత్ర ఆత్మతో అపవిత్ర శరీరం ఉండదు. అలాగని ఈ దాదా తీరాన్ని చేరిపోయాడని కాదు. ఇతడు కూడా స్మృతి చేయడం చాలా కష్టమని చెప్తాడు. దేహాభిమాన వశులైతే ఉల్టా సుల్టా మాట్లాడటం, పోట్లాడటం, జగడాలు మొదలైనవి చేస్తారు. ఆత్మలైన మనమంతా సోదరులము. అప్పుడు ఆత్మకు ఏమీ జరగదు. దేహాభిమానంతోనే గొడవలు చేస్తారు. ఇప్పుడు పిల్లలు మీరు దేహీ అభిమానిగా అవ్వాలి. దేవతల వలె మీరు కూడా పరస్పరం క్షీరఖండం వలె ఉండాలి. ఇప్పుడు మీరు ఉప్పు నీరుగా అవ్వరాదు. దేహాభిమానానికి వశమైన మనుషులు ఉల్టా సుల్టాగా మాట్లాడతారు, జగడాలాడతారు. పిల్లలు మీలో ఈ అలవాటు ఉండరాదు. ఇక్కడ మీరు దేవతలుగా అయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి. కర్మాతీత స్థితిని పొందాలి. ఈ శరీరము, ప్రపంచము పాతది, తమో ప్రధానంగా ఉందని మీకు తెలుసు. పాత వస్తువులపై, పాత సంబంధాలపై అసహ్యం కలగాలి. దేహాభిమాన విషయాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నాశనం అవుతాయి. చాలామంది పిల్లలు స్మృతిలో ఫెయిల్ అవుతారు. జ్ఞానాన్ని అర్థం చేయించడంలో చాలా తీవ్రంగా ఉంటారు. కానీ స్మృతి చేసే శ్రమ చాలా పెద్దది. ఇది చాలా పెద్ద పరీక్ష. అర్ధకల్పం భక్తి చేసిన పాత భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. భక్తిలో వెనక వచ్చిన వారు అంతగా అర్థం చేసుకోలేరు. తండ్రి ఈ శరీరంలో వచ్చి చెప్తూ ఉన్నాను, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. డ్రామాలో నాకు పాత్ర ఉంది. కల్పంలో ఒకసారి మాత్రమే వస్తాను. ఇది అదే సంగమయుగము. యుద్ధము కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఇది 5000 సంవత్సరాల డ్రామా. కలియుగ ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటే ఏమవుతుందో తెలియదు. భగవంతుడు వచ్చినా మేము శాస్త్ర మార్గాన్ని వదలమని వారంటారు. 40,000 సంవత్సరాల తర్వాత ఏ భగవంతుడు వస్తారో కూడా తెలియదు. కొంతమంది కృష్ణ భగవానుడు వస్తారని భావిస్తారు. కొంతకాలం జరిగితే మీ పేరు ప్రసిద్ధమైపోతుంది. కానీ ఆ స్థితి కూడా ఉండాలి. పరస్పరంలో చాలా ప్రీతిగా ఉండాలి. మీరు ఈశ్వరీయ సంతానం కదా. ఈశ్వరీయ సేవాదారుని మహిమ చేయబడ్డారు. మీరు పతిత భారతదేశాన్ని పావనంగా చేసేందుకు తండ్రికి సహయోగం లవమని అంటారు. కల్పకల్పము మేము ఆత్మాభిమానిగా అయ్యి మీ శ్రీమతాన్ని అనుసరించి యోగ బలంతో మా వికర్మలను వినాశనం చేసుకుంటామని అంటారు. యోగ బలము సైలెన్స్ బలము. సైలెన్స్ బలానికి, సైన్స్ బలానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. ప్రారంభంలో ఎంతోమంది సాక్షాత్కారాలు చేసుకునే పాత్ర చేశారు. కానీ నేడు వారు లేనే లేరు. మాయ మింగేసింది. యోగములో ఉండకపోతే మాయ తినేస్తుంది. భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలకి తెలుసు కనుక నియమానుసారంగా చదవాలి. లేకుంటే చాలా కనిష్ట పదవిని పొందుతారు. శిక్షలు కూడా చాలా అనుభవిస్తారు. జనముల పాపిని అని పాడతారు కూడా. అక్కడ రావణరాధ్యమే ఉండదు. మరి వికారాల పేరు ఎలా ఉంటుంది? అది సంపూర్ణ నిర్వికారి రాజ్యము. అది రామరాజ్యము, ఇది రావణరాజ్యము. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ప్రతి పుత్రుడు తమ స్థితిని పరిశీలించుకోవాలి. మేము ఎంత సమయం తండ్రి స్మృతిలో ఉండగలము? దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేశాము? ముఖ్యంగా మా ఆంతరికంలో ఏ అవగుణాలు లేదు కదా.
మా ఆహార పానీయాలు ఎలా ఉన్నాయి? పూర్తి రోజులో వ్యర్థము లేక అసత్య మాటలు పలుకలేదు కదా. పరిశీలించుకోవాలి. శరీర నిర్వహణ కొరకు అసత్యము మొదలైనవి చెప్పవలసి వస్తుంది. పాపము నశించని అని దానం కొరకు కొంత భాగం తీస్తారు కదా. మంచి కర్మలు చేస్తే దాని ఫలితం కూడా లభిస్తుంది. ఎవరైనా ఆసుపత్రి కట్టిస్తే వచ్చే జన్మలో వారికి మంచి ఆరోగ్యం సమకూరుతుంది. కళాశాల కట్టిస్తే బాగా చదువుకుంటారు. కానీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? దాని కొరకు గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. ధనం దానం చేస్తే తరువాతి జన్మలో దాని ఫలితం లభిస్తుంది. అందులో పాపం నశించే ప్రస్తావనే ఉండదు. అది ఈశ్వరార్థంగా ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది. ఈశ్వరార్థంగా ఇస్తారు. ఈశ్వరుడు అల్పకాలానికి చేస్తాడు. ఇక్కడ మీరు పావనంగా అవ్వాలి. అందుకే తండ్రి స్మృతి తప్ప వేరే ఉపాయం లేదు. పావనులు పతిత ప్రపంచంలో ఉండరు. వారు పరోక్షంగా ఈశ్వరార్థం చేస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు చెప్తూ ఉన్నారు, నేను సన్ముఖంలో మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. నేను దాతను. నాకు మీరిస్తే మీకు ఫలితం నేనే ఇస్తాను. ఆ ధనాన్ని నా వద్ద ఉంచుకోను. పిల్లలు మీ కొరకే భవనాలు మొదలైనవి నిర్మించారు. సన్యాసీలు తమ కొరకు పెద్ద పెద్ద మెహళ్ళు నిర్మించుకుంటారు. ఇక్కడ శ్రీబాబా తన కోసం ఏమీ తయారు చేసుకోరు. 21 జన్మలకు కొత్త ప్రపంచంలో దీని ప్రతిఫలం లభిస్తుందని అంటారు. ఎందుకంటే మీరు సన్ముఖంలో ఇచ్చి తీసుకుంటున్నారు. మీరిచ్చే ధనమంతా మీ కొరకే ఉపయోగపడుతుంది. భక్తి మార్గంలో కూడా నేను దాతనే. ఇప్పుడు కూడా నేను దాతనే. అది పరోక్షము, ఇది ప్రత్యక్షము. మీ వద్ద ఏముంటే దానితో సేవా కేంద్రం తెరవండి అని బాబా చెప్తారు. ఇతరుల కళ్యాణం చేయండి. నేను కూడా సెంటర్ తెరుస్తాను కదా. పిల్లలిచ్చిన దానితో పిల్లలకే సహాయం చేస్తాను. ధనం నాతో తీసుకువెళ్ళను. నేనొచ్చి ఇతనిలో ప్రవేశించి ఇతని ద్వారా కర్తవ్యం చేయిస్తాను. నేను స్వర్గంలోకి రాను. ఇదంతా మీ కొరకే. నేను అభోక్తను. ఏమీ తీసుకోను. పాదాలపై పడమని కూడా చెప్పను. నేను పిల్లలైన మీకు అత్యంత విధేయుడైన సేవకుడిని. తల్లి తండ్రి సర్వస్వమని కూడా పిల్లలకి తెలుసు. అది కూడా నిరాకార తండ్రిని. ఏ గురువును కూడా త్వమేవ మాతస్య పిత అని అనరు. గురువును గురువే అని, టీచర్ను టీచరే అని అంటారు. ఇతని తల్లి తండ్రి అని అంటారు. కల్పకల్పము ఒక్కసారి మాత్రమే వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. మీరు 12 నెలల తర్వాత జయంతిని జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడు వచ్చారో ఏం చేశారో ఎవరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్ల కర్తవ్యం గురించి కూడా తెలియదు. ఎందుకంటే పైన శివుని చిత్రాన్ని ఎగరగొట్టేశారు. లేకుంటే శివబాబా చేసి చేయించేవారు. బ్రహ్మ ద్వారా చేయిస్తారు. వారు ఎలా ప్రవేశించి చేసి చూపిస్తారో పిల్లలు మీకు తెలుసు. మీరు కూడా అలాగే చేయండని చెప్తారు. ఒకటేమో బాగా చదువుకోండి, తండ్రిని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి. వీరి ఆత్మ కూడా నేను బాబాను స్మృతి చేస్తానని చెప్తుంది. బాబా జతలో ఉన్నట్లే మనము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. కాబట్టి నడవడికలు, ఆహార పానీయాలన్నీ పరివర్తన అవ్వాలి. వికారాలను వదిలివేయాలి. తప్పకుండా సంస్కరింపబడాలి. ఎంతెంత సంస్కరింపబడతారో తర్వాత శరీరాన్ని వదిలితే శ్రేష్ఠ కులంలో జన్మిస్తారు. కులాలు కూడా నెంబర్ వారుగా ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని చాలా మంచి మంచి కులాలు ఉంటాయి. 4-5 అన్నదమ్ములు కలిసి జీవిస్తూ ఉన్న ఎటువంటి జగడాలు ఉండవు. మృత్యు కబళించలేని అమరలోకానికి వెళ్తామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. భయపడే మాటే లేదు. ఇక్కడ రోజురోజుకి భయం పెరుగుతూ పోతుంది. వెలుపలికి కూడా రాలేరు. ఈ చదువు 1,000,000 కొంతమంది మాత్రమే చదువుకుంటారని మీకు తెలుసు. కొందరు బాగా అర్థం చేసుకుంటారు.
చాలా బాగుందని కూడా వ్రాస్తారు. అటువంటి పిల్లలు కూడా తప్పకుండా వస్తారు. రాజధాని స్థాపన అవుతుంది కదా, ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. స్మృతి యాత్రలో తీవ్రమైన వేగంతో పరుగులు తీసే పురుషార్థి పిల్లల్ని చూసి తండ్రి చాలా మహిమ చేస్తారు. ముఖ్యమైనది స్మృతి. దీని ద్వారానే పాత లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. కొంతమంది పిల్లలు, బాబా మేము ప్రతిరోజు ఇన్ని గంటలు స్మృతి చేస్తామని వ్రాస్తారు. వీరు చాలా గొప్ప పురుషార్థులని బాబా కూడా అనుకుంటారు. పురుషార్థమేమో చేయాలి కనుకనే తండ్రి చెప్తూ ఉన్నారు, పరస్పరంలో ఎప్పుడూ పోట్లాడుకోరాదు. ఇది జంతువులు చేసే పని. పోట్లాడుకోవడం, జగడాలాడుకోవడం అంటే దేహాభిమానము. తండ్రి పేరుని చెడిపేస్తారు. తండ్రిని గురించే సద్గురువు నిందకులకు స్వర్గంలో స్థానం లేదని చెప్తారు. కానీ సాధువులు ఈ వాక్యాన్ని తమకు అన్వయించుకున్నారు కనుక వారు ఎక్కడ శపిస్తారో అని మాతలు భయపడుతూ ఉంటారు. మనము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. సత్యసత్యమైన అమరకథను వింటూ ఉన్నారు. లక్ష్మీనారాయణ పదవి పొందేందుకు ఈ పాఠశాలకు వస్తున్నామని మీరు చెప్తారు. ఇలా ఇంకెక్కడా చెప్పరు. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్తారు. ఇందులో స్మృతి చేసే పురుషార్థము ముఖ్యమైనది. అర్ధకల్పము స్మృతియే చేయలేదు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే స్మృతి చెయ్యాలి. ఇదే శ్రమ. స్మృతి చేయాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. ఏదైనా పాపకర్మ చేస్తే 100కి 100 రెట్లు శిక్ష పడుతుంది. 1కి 100 రెట్లు శిక్ష పడుతుంది. పురుషార్థం చేయాలి. ఆత్మ తన ఉన్నతి చేసుకోవాలి. ఆత్మనే శరీరం ద్వారా చదువుకొని బ్యారిస్టర్ లేక సర్జన్ మొదలైన వారిగా అవుతుంది కదా. లక్ష్మీనారాయణ పదవి చాలా ఉన్నతమైనది కదా. పోను పోను మీకు అనేక సాక్షాత్కారాలు అవుతాయి. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. కల్పకృతం కూడా మీకు ఈ జ్ఞానం వినిపించాను. ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాను. మీరు విని పదవిని పొందుతారు. తర్వాత ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. ఇక ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ. మీలో మీరు నేను తండ్రి స్మృతిలో ఎంత సమయం ఉంటున్నాను, దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేసుకుంటున్నాను, నాలో ఏ అవగణం లేదు కదా. నా ఆహార వ్యవహారాలు నడవడికలు శ్రేష్టంగా ఉన్నాయా, వ్యర్థ మాటలు మాట్లాడలేదు కదా, అసత్యం పలకలేదు కదా, పరిశీలించుకోవాలి. స్మృతి చారుటని పెంచుకునేందుకు అభ్యాసం చేయాలి. ఆత్మలైన మనమంతా సోదరులము. దేహాభిమానం నుండి దూరంగా ఉండాలి. మీ ఏకరసా స్థితిని తయారు చేసుకునేందుకు సమయాన్ని కేటాయించాలి. వరదానము. పంచతత్వాలు మరియు పంచవికారాలను తమ సేవాదారులుగా చేసుకునే మాయాజీత్ స్వరాధ్య అధికారి భవ. ఎలాగైతే సత్యయుగంలో విశ్వమహారాజా మరియు విశ్వమహారాణుల డ్రస్సును వెనుక నుండి దాసదాసీలు ఎత్తి పట్టుకుంటారో, సంగమయుగంలో పిల్లలైన మీరు మాయాజీత్ స్వరాధ్య అధికారులుగా అయ్యి టైటిల్స్ అనే డ్రస్సు ద్వారా అలంకరింపబడి ఉంటారో, అప్పుడు ఈ పంచతత్వాలు పంచవికారాలు మీ డ్రస్సు వెనక నుండి ఎత్తిపట్టుకుంటాయి. అంటే అధీనమై నడుస్తాయి. అందుకే దృఢ సంకల్పం అనే బెల్ట్ ద్వారా టైటిల్స్ అనే డ్రస్సుని టైట్ చేసుకోండి. రకరకాల డ్రస్సులు మరియు అలంకారాల సెట్ ద్వారా అలంకరింపబడి తండ్రి జతలో ఉంటే ఈ వికారాలు లేక తత్వాలు పరివర్తన అయిపోయి సహయోగులుగా సేవాదారులుగా అయిపోతాయి. స్లోగన్. ఏ గుణాలను శక్తులను వర్ణన చేస్తారో వాటి అనుభవంలో మునిగిపోండి. అనుభవమే అన్నిటికంటే పెద్ద అథారిటీ. అచ్చా,
ఓం శాంతి. शान्ति 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 शान्ति
ఓం